గురు. వెల్కమ్ టు సి గురు. నేను మిలింగదాస్. సో ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న నోటిఫికేషన్స్ ఏదైతే ఎదురు చూస్తున్నామో మనం అందరూ, ఏపీలో కానీ తెలంగాణలో కానీ, ఏపీలో 6,000 పోస్టులకి, తెలంగాణలో 20,000 పోస్టులకి నోటిఫికేషన్ సిద్ధంగా ఉందని ఇరు రాష్ట్రాల ఏపీ నుంచి ముఖ్యమంత్రి అండ్ తెలంగాణ నుంచి హోమ్ మినిస్టర్ అండ్ ఉప ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే మ్యాక్సిమం డిసెంబర్లో రావడానికి అయితే అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ డిసెంబర్లో ఇవ్వకపోయినా అనౌన్స్మెంట్ అనేది వచ్చింది కాబట్టి ఏదో ఒక రోజు త్వరలో మాత్రం రావడానికైతే 100% ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు బయట వచ్చే పుకార్లు కానీ, రూమర్స్ కానీ, ఇప్పుడేమొస్తుందిలే అని కానీ మీరు డీలా పడిపోకండి, అలాంటి మాటలు నమ్మకండి. ఫస్ట్ మీకు ఉద్యోగం కావాలి. మీ లక్ష్యం పోలీస్ ఉద్యోగం అయితే ఇలాంటి అనౌన్స్మెంట్ రాగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లు అనేటివి లేక, ప్రిపరేషన్ని కొనసాగించలేక ఇంటి దగ్గర ఏదో ఖాళీగా యూట్యూబ్ వీడియోలో లేకపోతే టీవీలో చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సీరియస్నెస్ ప్రిపరేషన్లో సీరియస్నెస్ అనేది అభ్యర్థుల్లో లేదు, చాలామంది అభ్యర్థుల్లో లేదండి. ఒకవేళ ఇలాంటి పరిస్థితి కనుక ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లు కనుక ఉంటే ఇప్పుడు అసలు నిజానికి చాలా భయంకరమైన స్ట్రెంగ్త్ అనేది వచ్చేది. కానీ నిర్లిప్తత, ఒక రకమైన ఉత్సాహం లేకుండా పోయింది ప్రజల్లో, అభ్యర్థుల్లో. కాబట్టి మీరు ఉత్సాహాన్ని తెచ్చుకొని మీకు మీరుగా మళ్ళీ మోటివేషన్ అయ్యి, అంటే ఉద్యోగం కావాలి, ఖచ్చితంగా మంచి సెటిల్మెంట్ లైఫ్లో పొందాలి, కాకి డ్రెస్ వేసుకోవడం నా యొక్క లక్ష్యం అని కనుక మీకు ఉంటే రైట్, మూలకు పడేసిన పుస్తకాల్ని మళ్ళీ దులపండి. మీ వెనకాల సి గురు ఎల్లప్పుడూ ఉంటుంది. రైట్, మా యొక్క వీడియోస్ కానీ, మా యొక్క ప్లాన్ కానీ డైరెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే 1 సంవత్సరం పాటు కష్టపడితే రాబోయే 30 సంవత్సరాల జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఒక్క కుటుంబాన్ని ఒక 3 జనరేషన్ల పాటు నిలబెడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు సమాజంలో మీకున్న విలువ 100 పెరుగుద్ది. మీ కుటుంబం యొక్క విలువ 100 పెరుగుద్ది. ఒక ఎస్ఐ అయితే నీ పరిస్థితి ఏంది? ఎవరైనా మీ మిత్రులు ఎస్ఐ అయిన మిత్రుల్ని, పాత అభ్యర్థుల్ని కనుక కలుసుకొని మాట్లాడండి. ఎస్ఐ ఉద్యోగం యొక్క పవర్ ఏంటి, దానివల్ల అతడు సమాజంలో పొందుతున్న విలువ ఏంటి, దానివల్ల అతని జీవితంలో పొందిన సెటిల్మెంట్ ఏంటి అన్నది ఒకసారి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు మీరుగా అనిపిస్తుంది. అసలు నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని, ఈ సంవత్సరం రాని, వచ్చే సంవత్సరం రాని, నేను ఎస్ఐ కొట్టే పోతా ఇడితే, నా జీవిత లక్ష్యమే ఎస్ఐ ఉద్యోగం సాధించడం అన్నట్టుగా మీరు మోటివేట్ అవుతారు. ఫస్ట్ మీరు కష్టపడుతున్న దాని యొక్క ఫలితం యొక్క రుచి మీకు తెలియాలంటే మీ చుట్టుపక్కల ఎవరైనా ఎస్ఐ అభ్యర్థులు ఉంటే, ఎస్ఐ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నా, కనీసం కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నా, వాళ్ళతో ఒక 10 నిమిషాలు మాట్లాడండి. మీకు మీరుగా మోటివేట్ అవుతారు. ఇప్పుడు మీలో ఉండిపోయిన ఈ కోవిడ్ వల్ల కానీ, లేకపోతే ఈ లాక్డౌన్ వల్ల కానీ ఉన్న నిర్లక్ష్యం, నిర్లిప్తత అనేది పోయి మీకు మీరు ఉత్సాహంగా ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తారు. రైట్. సో సి గురు మీ అందరికీ తెలుసు, గ్రూప్ 2లో ఎంత సక్సెస్ఫుల్ యాప్, ఎంత సక్సెస్ఫుల్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. మనం ఇప్పుడు ఇది ఆన్లైన్లో ఎస్ఐ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో నేను ఆర్థమెటిక్ డీల్ చేస్తాను. మై సెల్ఫ్ లింగదాస్. దిల్సుఖ్ నగర్లో దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఒక 3 నోటిఫికేషన్ల కోచింగ్ ఇవ్వడం జరిగింది. చాలామంది అభ్యర్థులు ఉద్యోగాన్ని సాధించారు. అండ్ ఒక 3 సంవత్సరాల నుంచి నాకు ఇటు రైల్వే ఎన్టీపీసీలో సెలెక్ట్ అవ్వడం అండ్ గురుకుల జాబ్ ఒకేసారి రావడం వల్ల నేను టీచింగ్ కాబట్టి గురుకుల జాబ్ సెలెక్ట్ చేసుకొని అందులో ఉద్యోగంలో సెటిల్ అయిపోయినాను. ఇక మళ్ళీ కోచింగ్ సెంటర్ ఓపెన్ చేద్దాము, లేదంటే ఆన్లైన్లో చెప్దామన్న సమయంలో మా గురువు గారు నరసింహ సార్ గారు మాకు చెప్పండి, మా దాంట్లో స్టార్ట్ చేయండి అని అంటే ఇందులో చెప్పడం జరుగుతుంది. సో నా నుంచి ఆల్రెడీ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళకి తెలుసు మన టీచింగ్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం సబ్జెక్ట్ని ఇంజెక్ట్ చేస్తాం పిల్లలకి అన్న విషయం తెలుసు. మీరు వరుసగా ఒక 4-5 క్లాసులు విన్న తర్వాత మీకు కూడా అర్థమైపోద్ది ఆ టేస్ట్ ఏంటి, నా క్లాస్ యొక్క టేస్ట్ ఏంటి అనే విషయం. సో అది పక్కన పెట్టేయండి, క్లాస్ విన్నా కొద్ది మీకే అర్థమవుద్ది. అసలు ఫస్ట్ సిలబస్ని ఏ విధంగా చూడాలి, మనం ఎక్కడి నుంచి కోర్ ఏరియా ఉంది ఆర్థమెటిక్లో అని చూస్తే, మనకు ఆర్థమెటిక్ అనేది ఓన్లీ 3 టాపిక్స్గా డివైడ్ చేసుకోవాలి.
అంటే 3 భాగాలుగా డివైడ్ చేసుకొని దాన్ని మళ్ళీ సబ్ టాపిక్స్గా డివైడ్ చేద్దాం. 3 భాగాల్లో ఏంటంటే ఫస్ట్ వన్ పర్సంటేజ్ టాపిక్. ఈ పర్సంటేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ అనేది ఒక టాపిక్. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్స్ అదొక టాపిక్. రేషియో ప్రపోర్షన్స్ నిష్పత్తి అనుపాతం. తర్వాత నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ. ఈ 3 టాపిక్స్ ఏది సార్ పుస్తకంలో వస్తే 20 టాపిక్లు ఉంటాయి, మీరేంది 3 అంటారు అని అంటే ఆ 25 టాపిక్ల యొక్క బేసిక్ చాప్టర్స్ ఇవే. ఓకేనా? సో పర్సంటేజ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏముంటాయి, రేషియో ప్రపోర్షన్స్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏముంటాయి, నెంబర్ సిస్టమ్ వాటి యొక్క అప్లికేషన్స్ ఏముంటాయి ఒకసారి చూడండి. రైట్, ఇది సిలబస్ని మనం కనుక చూస్తే ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అన్నది మీరు ఒకసారి బోర్డు మీద చూడొచ్చు. ఫస్ట్ పాయింట్ పర్సంటేజ్. ఏదైనా ఒక అంశాన్ని 100తో పోల్చి చూస్తే దాన్ని పర్సంటేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఉంది, 1/2 హాఫ్. హాఫ్ని పర్సంటేజ్ ఏమంటాం మనం జనరల్గా? ఒక 100 మార్కుల పరీక్ష రాస్తే సగం వచ్చాయి అంటే 50% వచ్చాయి. హాఫ్ అంటే ఏంది? 50%. దీన్ని ఎట్లా చూపిస్తాం మనము? 50 పెట్టి దాని పక్కన పర్సంటేజ్ సింబల్ రాస్తాం. రైట్? అంటే నీకు 1/2 అనేది పర్సంటేజ్గా ఏ విధంగా మారింది అన్న చిన్న కాన్సెప్ట్ నీకు క్లియర్గా కూర్చుంటే ఈ అన్ని చాప్టర్స్ కూడా కాన్సెప్ట్ లెవెల్లో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. రైట్? 1/2 అనేది ఒక భిన్నము. ఏదైనా ఒక భిన్నాన్ని a/b అనే ఒక భిన్నం ఉంది. ఏ అంటే పైన న్యూమరేటర్, కింద డినామినేటర్, లవము కామ హారం. ఏదైనా ఒక భిన్నాన్ని కనుక నువ్వు 100తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ పర్సంటేజ్. ఏదో ఒక పర్సంటేజ్ వస్తుంది, x% అనే వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఉంది. 3/4ని కనుక 100తో మల్టిప్లై చేస్తే 425 75 అని వస్తుంది. ఎప్పుడైతే 100తో మల్టిప్లై చేసావో నువ్వు దానికి పర్సంటేజ్ అనే సింబల్ పెట్టాలి, 75%. ఇక్కడ పర్సంటేజ్ అనే సింబల్ యొక్క అర్థం ఏంటి అని అంటే ఏదైనా ఒక అంశం ఉంటే దాని కింద 100 పెట్టండి అర్థం, బై 100. కాబట్టి 75% యొక్క అర్థం ఏంటంటే 75/100. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే 100లో మనం 75 చూజ్ చేసుకున్నామని, 100లో 75 చూజ్ చేసుకున్నాం. 100 మార్కుల పరీక్ష రాసావు, నీకు 75 మార్కులు వచ్చాయి, 75%. 100 రూపాయల వస్తువు ఉంది, దాన్ని 75 రూపాయలకు అమ్మావు, 75%కి అమ్మావు. రైట్? 100 రూపాయల పైన 75 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నావు, 75% ఇంట్రెస్ట్ కడుతున్నావు. రైట్? ఇలా ప్రతి కాన్సెప్ట్లో ఇక్కడ ఉన్న అన్ని టాపిక్స్లో నీకు పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ అంటే సింపుల్ కాన్సెప్ట్. ఒక భిన్నాన్ని మనము శాత రూపంలో రాసుకోవచ్చు. శాతం అంటే అర్థం ఆ నెంబర్ కింద శాతం గుర్తు తీసేస్తే బై 100 అని పెట్టడం. అంటే బై 100 అనే దానికి బదులుగా ఉపయోగించే సింబలే పర్సంటేజ్. శాతం యొక్క అర్థమైంది బై 100 అని అర్థం. ఈ విషయం చాలా మంది అభ్యర్థులకు తెలియదు పాపం, పర్సంటేజ్ అంటే బై 100 అనే విషయం. రైట్? సో నో ప్రాబ్లం. ప్రతి చిన్న విషయాన్ని కూడా బేసిక్స్లో జీరో నుంచి హై ఎండ్ మోడల్ దాకా మనం వెళ్తాం. బేసిక్స్ నుంచి హై ఎండ్ వరకు వెళ్తాం. రైట్? కాబట్టి జాగ్రత్తగా నాకు ఇది వచ్చు, పర్సంటేజ్ వచ్చు, నాకు ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసు, టైమ్ అండ్ వర్క్ తెలుసు, టైమ్ అండ్ డిస్టెన్స్ తెలుసు, నేను ఏదో ప్రిపేర్ అయ్యాను అని చెప్పేసి ఫీలింగ్ కాకుండా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని చాలా నిదానంగా జాగ్రత్తగా క్లాస్ రూమ్లో కూర్చుంటే ఎంత జాగ్రత్తగా మీరు వింటారో అంతే జాగ్రత్తగా ప్రతి వీడియోని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. ప్రతి వీడియోలో ఉన్న విషయాన్ని నేర్చుకోండి. మీకు తెలిసిందైనా సరే నేర్చుకోండి, తెలియంది అయితే ఇంకా సంతోషం, ఇంకా బాగా నేర్చుకుంటారు. ఓకే, రైట్. ఇది పర్సంటేజ్. మనకేం చెప్తున్నాము? పర్సంటేజ్ అనే టాపిక్ మిగతా టాపిక్స్ని బేసిక్ టాపిక్గా ఉంటుంది అనే విషయం చెప్తున్నా. పర్సంటేజ్ అనే టాపిక్ మిగతా టాపిక్స్కి బేసిక్ టాపిక్. ఏది? ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. రైట్? ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటే రైట్, పర్సంటేజ్ అనేది బేసిక్ టాపిక్. దీనిపైన ఇవన్నీ బిల్డ్ అవుతాయి.
ప్రాఫిట్ అండ్ లాస్ బిల్డ్ అవుద్ది. ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్కి పర్సెంటేజ్కి సంబంధం? ప్రతి క్వశ్చన్లో నీకు ఏముంటుందంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉంటుంది, లాస్ పర్సెంటేజ్ ఉంటుంది. అసలు పర్సెంటేజ్ అనే మాట లేనిది నీకు ప్రాఫిట్ అండ్ లాస్ అనే క్వశ్చనే ఉండదు. పర్సెంటేజ్లో ఒక క్వశ్చను ప్రాఫిట్ అండ్ లాస్లోకి మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క జీతం కనుక 20% పెరిగింది, 20% పెరిగింది, పెరిగిన తర్వాత అతని జీతం 7,200 అయితే అసలు జీతం ఎంత? అసలు జీతం ఎంత? చూడండి, అసలు జీతం ఎంత అన్నది ఎట్లా కనుక్కుంటాం? అసలు అనేది ఎప్పుడైనా సరే ఒక 100%గా ఉంటుంది. దాంట్లో 20% పెరిగిందంటే 100 నుంచి 20% పెరిగితే అది 120% అవుతుంది. ఏదైనా ఒక జీతము 20% పెరిగి 120% అయింది, అది 7,200. 120% ఎంత? 7,200. అసలు ఎంత? 100% అసలు జీతం. రైట్? ఎలా కనుక్కుంటా? రైట్, సింపుల్, క్రాస్ మల్టిప్లై చేస్తా. ఇది అందరికీ తెలిసిన మెథడే. 100/120 ఇంటూ 7,200. 0కి 0 క్యాన్సల్. 1260ల ఎంతిది? 60,000, 6,000 రూపీస్. ఇదే క్వశ్చన్ కనుక ప్రాఫిట్ అండ్ లాస్లోకి మారిస్తే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే పర్సెంటేజ్ అనే టాపికే ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా ఉంటుంది అని చెప్తున్నాను. క్వశ్చన్స్ యొక్క పదాలు మారిపోతాయి. ఏమని మారుతాయి? 20% పెరిగింది అన్నాడు కదా. సో నేనేమంటానంటే 20% పెరిగింది కాదు, ఒక వస్తువుపై 20% లాభంతో అమ్మితే అన్నాను నేను. చూడండి, క్వశ్చన్ ఎందులోకి మారిపోయింది? ప్రాఫిట్ అండ్ లాస్లోకి మారిపోయింది. లాభంతో అమ్మితే అమ్మిన ధర 7,200 అయితే కొన్న ధర ఎంత? కొన్న ధర ఎంత? ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్న ధర అనేది ఎప్పుడైనా సరే 100%గా తీసుకోవాలి. కొన్న ధర ఎప్పుడైనా 100%గా తీసుకుంటా. మరి అమ్మిన ధర? కొన్న ధరని ఎలా అమ్ముతున్నావు? లాభానికి అమ్ముతున్నావా, నష్టానికి అమ్ముతున్నావా? 100% అనేది 20% లాభంతో అమ్ముతున్నావు అంటే 100% మీద 20 ఎక్స్ట్రా వేసుకుని అమ్ముతున్నావు అంటే ఎంత? ఇది 120%. రైట్? ఇప్పుడు ఏది ఇచ్చాడు నీకు? లాభంతో అమ్మితే అమ్మిన ధర ఇచ్చాడు 7,200. అమ్మిన ధర 7,200 అయితే కొన్న ధర 100% అనేది ఎంత? సింపుల్. మళ్ళీ సేమ్ అదే 6,000. చూడండి, ఇందాక వేసిందే వేసాం మళ్ళీ. అంటే క్వశ్చను పదాలు మారిపోయినాయి కానీ ప్రశ్న అదే. ఈ విషయం చాలామంది అభ్యర్థులకు తెలియకుండా ఏం చేస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క షార్ట్ కట్స్ అని, సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క షార్ట్ కట్స్ అని, పర్సెంటేజ్ యొక్క షార్ట్ కట్స్ అని రకరకాలుగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. పాపం కన్ఫ్యూజన్. అంటే సబ్జెక్ట్లో ఉన్న ఆ ఇంటర్లింక్, చాప్టర్స్ మధ్య ఉన్న ఇంటర్లింక్ తెలియక కన్ఫ్యూజన్ గురవుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలంటే ఒక చాప్టర్ నుంచి ఇంకో చాప్టర్కి లింక్ ఏదైనా ఉందా, అదే చాప్టర్లోని విషయానికి మరొక మోడల్కి లింక్ ఏదైనా ఉందా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మీకు ఇలా లింక్ తెగకుండా చాప్టర్ టు చాప్టర్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, రైట్. ఇదే క్వశ్చన్ మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది సార్ అని అంటే, సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఒక వ్యక్తి సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 2 సంవత్సరాల తర్వాత కట్టిన మొత్తము 7,200 అయితే, కట్టిన మొత్తము 7,200 అయితే అసలు ఎంత అంటాడు. అసలు ఎంత? ఒక వ్యక్తి సింపుల్ ఇంట్రెస్ట్లో కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ తీసుకునే అసలు 100% ఉంటుంది. 10% చొప్పున 2 సంవత్సరాలకు వడ్డీ కడతాం కాబట్టి సంవత్సరానికి 10 చొప్పున 2 సంవత్సరాలకి 10 + 10 20% వడ్డీ అవుద్ది. వడ్డీయే 20% అయితే మరి మొత్తం ఎంత? మొత్తం అంటే 100కి 20 కలిపి కట్టడం ఎంత మొత్తం? 120%. సో మళ్ళీ సేమ్ వచ్చింది చూడండి, 120% 7,200 అయితే అసలు 100% ఎంత? సింపుల్. రైట్? మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా అదే ఉంటుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా అదే ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏం చేస్తాం? కంటిన్యూ ఫ్రాక్షన్ తీస్తాం. కంటిన్యూ ఫ్రాక్షన్ అంటే ఏంది? పెరిగిన దాని మీద మళ్ళీ పెంచడం. రైట్? ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్లో
ఏ నుంచి బికి అమ్మడం అనే కాన్సెప్ట్లోను, మరియు ప్రాఫిట్ అండ్ లాస్లో జనాభా ప్రాబ్లమ్స్ కానీ ఎలా ఉంటాయంటే కంటిన్యూ ఫ్రాక్షన్ రూపంలో ఉంటాయి, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో ఉంటాయి. రైట్? ఎలా ఉంటుంది క్వశ్చను? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఒక గ్రామం యొక్క జనాభా 5,000, సంవత్సరానికి 10% చొప్పున పెరిగితే 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? కంటిన్యూషన్ అంటే ఏంది? నువ్వు ఒకేసారి 2 సంవత్సరాలకు పెంచొద్దు, సంవత్సరానికి 10% చొప్పున పెంచాలి. అంటే ప్రజెంట్ 100% ఉంటే 100% అనేది 5,000 అయితే 10% పెరిగితే 110% అయింది. ఇది ఫస్ట్ ఇయర్, ఎవ్రీ ఇయర్ లెక్క పెట్టాలన్నమాట. 110/100 ఇంటూ 5,000 ఎంత అవుద్ది? 5,500 అయింది. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సపరేట్ ఎప్పుడు? సెకండ్ ఇయర్కి. ఏం సపరేటు? మళ్ళీ 100% లెక్క నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా మళ్ళీ. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కానీ కంటిన్యూ ఫ్రాక్షన్లో కానీ ప్రతిసారి క్యాలిక్యులేషన్ ఫ్రెష్గా చేస్తావు, మళ్ళీ 100% నుంచి మొదలు పెడతావు. 100% ఎంత? ఇప్పుడు 100% 5,500. సంవత్సరం తర్వాత పెరిగిన జనాభా 5,500. మళ్ళీ 10% పెరిగింది 2 ఇయర్స్, సెకండ్ ఇయర్ కాగానే మళ్ళీ ఒక 10% పెరిగింది. ఎంత? ఓకే, 110/100 ఇంటూ 5,500. 0 0 11 5 55, 11 5 55, 6,050. రైట్? ఇలా ఇది సాల్వ్ చేయడానికి మనకు రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. సార్ ఇలానే చేయాలంటే ఇది జస్ట్ బేసిక్. దీంట్లో 2-3 టైప్స్లో మనము ఇట్లా ఒక 20 సెకండ్లలో 30 సెకండ్లలో ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. ఓకే, రైట్. దీన్ని మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద క్వశ్చన్ మారిస్తే, ఒక వ్యక్తి 5,000 రూపాయలని బ్యాంకులో సంవత్సరానికి 10% చక్రవడ్డీ చొప్పున డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం ఎంత అంటాడు. ఇదే క్వశ్చన్, జనాభా క్వశ్చన్. ఏం మారింది ఇక్కడ? మళ్ళీ చక్రవడ్డీ రూపంలోకి ప్రశ్న మారింది. రైట్? సో చూస్తే 5,000 రూపాయలని 10% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం లెక్క పెడితే వచ్చే మొత్తం ఎంత? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమేంటంటే కంటిన్యూ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఫస్ట్ ఇయర్ 110%, 110/100 ఇంటూ దీని మీద మళ్ళీ 10% పెరుగుద్ది, మళ్ళీ 110/100. అంటే ఇందాక 2 ప్రాబ్లమ్స్ నేను ఒకే చోట చేశాను. 5,000. 2 zeros 2 zeros, 1 0 1 0, 1 0 1 0. ఓకే, 11 5 55, 55 11 605, 6,050 రూపీస్. ఓకే, సింపుల్. రైట్? దీన్ని ఇంకో రకంగా కూడా చేస్తాం. 10% అంటే నేను మీకు ఇంట్రడక్షన్లో ఏం చెప్పా? ఇది శాతం అనేది ఒక భిన్న రూపంలో ఉంటుంది. శాతాన్ని కనుక తొలగిస్తే, ఓకే, సో శాతాన్ని కనుక తొలగించి రాస్తే దాని కింద 100 పెట్టుకోవాలి. 10/100 అంటే 1/10. సో ఎప్పుడైతే మనకు 1/10 ఉంటుందో దీని అర్థం 10 అనే అసలుకి 1 అనే వడ్డీ పెరుగుతుంది అని అర్థం. 10 అనే అసలుకి 1 అనే వడ్డీ పెరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఎప్పుడు లెక్క పెట్టినా మొత్తాన్ని లెక్క పెడతాం. ఎప్పుడు లెక్క పెట్టినా ఏం లెక్క పెట్టాలి? మనం మొత్తం లెక్క పెడతాం. ఎప్పుడు లెక్క పెట్టినా మనం ఏం లెక్క పెట్టాలంటే మొత్తాన్ని లెక్క పెడతాం. సో మొత్తం అంటే ఏంది? 10 అనే అసలుకి 1 కలిపితే 10 అనే అసలు ఉంది, దానికి 1 కలిపితే మొత్తం అయింది. చక్రవడ్డీ కానీ కంటిన్యూ ఫ్రాక్షన్లు కానీ చేసే ఇంకొక టెక్నిక్ చెప్తున్నాను. సో 10% అంటే 1/10. 1/10 అంటే 10 భాగాల అసలుకి 1 భాగం వడ్డీ పెరుగుద్ది. 10 భాగాల అసలుకి 1 భాగం వడ్డీ పెరిగితే 10 11 అయింది. 2 ఇయర్స్ కాబట్టి 2 times. సో స్క్వేర్ తీసుకో. 3 ఇయర్స్ అయితే క్యూబ్ తీసుకో, పవర్ 3. 10 స్క్వేర్ అంటే అర్థం 100. 11 స్క్వేర్ అంటే అర్థం 121. 100 అనే అసలు 5,000 అయితే 121 అనే మొత్తం ఎంత? రైట్? 100 అనేది ఏమైంది? 100 500 పెట్టి ఒక 0 పెట్టావు. అంటే అర్థమైంది? ఇక్కడ ఉన్న పర్సెంటేజ్కి 5 రైట్లు పెట్టి ఒక 0 పెట్టావు.
ఇక్కడ 121కు 5 రెట్లు పెట్టి 0 పెట్టాలి. ఒక 0 పెడతావు, 5 ఎక్కం 5, 5 రెంట్ల 10, 5 ఎక్కం 5 1 6, 6050. రైట్, ఇది ఒక టెక్నిక్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనము ఆప్షన్స్ ఆధారంగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సో మొత్తం మీద నువ్వు పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్గా ఉన్నాయి, అంతే తప్ప దేని దానికి సపరేట్ చాప్టర్స్ కావు. కాబట్టి నువ్వేం చేయాలి? పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇన్స్టాల్మెంట్స్, వీటిలో చేసే ప్రాబ్లమ్స్ని ప్రతి చాప్టర్కి లింక్ చేస్తూ చేసుకోవాలి. నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక ప్రాబ్లం చేస్తే అలాంటి ప్రాబ్లం సింపుల్ ఇంట్రెస్ట్లో ఎక్కడుందో పెట్టుకొని దాన్ని ఒకే మోడల్ కింద రాసుకో. అంటే నేను క్లాసెస్ చెప్పినప్పుడు మీకు అది హింట్ ఇస్తూ ఉంటా. ఈ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఈ విధంగా వస్తుంది, ఇదే క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మారేటప్పుడు ఈ విధంగా వస్తుంది, ఈ మోడల్ ఆఫ్ ప్రాబ్లం అన్నిట్లో ఉంటుంది అని చెప్తాను. అప్పుడు మీరు నోట్ చేసుకోండి. మీరు కూడా వెతుక్కోండి క్వశ్చన్స్. ఓకే, ప్రిపరేషన్కి ఎక్కువ టైం కేటాయిస్తే ఎగ్జామినేషన్ హాల్లో తక్కువ సమయంలో క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. మనకేంది రివర్స్, ప్రిపరేషన్లోనే టక్కున వచ్చేయాలి ఆన్సర్. రైట్, వస్తుంది. నేనేదో చెప్తా తూతూ మంత్రంగా అది ఇటు ఇది అటు మార్చి చెప్పేస్తా. కాన్సెప్ట్ ఏం చెప్పకుండా ఇది 5 సెకండ్లో సాల్వ్ చేసే టెక్నిక్ ప్రపంచంలో ఎవడు చెప్పడు అని చెప్తా. ఏమొస్తుంది? నాకు వచ్చిన లెక్క నీకు చెప్పాను కానీ నీకు నేర్పించలేదు. నేనేం చేస్తానంటే ప్రతిదీ నేర్పిస్తా. నేర్పించడం అంటే అర్థం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ని క్లియర్గా అర్థం చేసుకుంటూ మీకు అర్థమయ్యేలా చెప్తూ నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఏ విధంగా వచ్చింది, దాని ఫైనల్ అవుట్పుట్ని మనం ఎగ్జామినేషన్లో ఏ విధంగా ప్రజెంట్ చేయాలి అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తాం. ఓకే, నిదానంగా ఓపికగా నేర్చుకోండి. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే అభ్యర్థికి కావాల్సింది ముఖ్యమైనది ఏంటంటే ఓపిక. ఓపిక ఉంటే నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఓపిక లేకపోతే నీకు గవర్నమెంట్ జాబు రాదు. ప్రిపరేషన్లో ఓపిక, నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయడంలో ఓపిక, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఓపిక, ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం ఓపిక. ఓపికనే, అర్థమైందండి. నోటిఫికేషన్ వచ్చిందంటే 2 సంవత్సరాల టైం ఉంటుంది. నువ్వు 2 సంవత్సరాలు నీ యొక్క ఆ జీల్ని, నీ యొక్క ఉత్సాహాన్ని తగ్గించకుండా, రైట్, ఏమాత్రం కూడా నీ యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా ఓపికగా ప్రిపరేషన్లో కూర్చోవాలి. అప్పుడే నీకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. కూర్చున్న స్టడీ షేరు 4-5 సార్లు చిరిగిపోవాలి, అట్లా కూర్చోవాలి. మళ్ళీ అలిపించుకుంటాం కానీ కొత్త షేర్ అనుకోకుండా 100 రూపాయలు పెట్టి అట్లా ఒక 4 సార్లు అలిపించుకోవాలి, అప్పుడు ఉద్యోగం వస్తుంది. రైట్, కూర్చోవాలి అంతే. వీడియో చూస్తూ కూర్చుంటావా, ఒక లెక్క 4 సార్లు చేస్తూ కూర్చుంటావా? ఓపికగా చెయ్యి, 1కి 10 సార్లు చెయ్యి. మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నాపత్రాల్లో మనం సక్సెస్ సాధించాలంటే నువ్వు 10 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఒక పుస్తకాన్ని 10 సార్లు చదువు చాలు. ఒకటే దాన్ని 10 సార్లు చెయ్యి, రిపీటెడ్గా చెయ్యి. అర్థమవుతుంది? ఒక లెక్కను 10 సార్లు చెయ్యి, 10 వేలుగా ఆలోచించు, అంటే 10 వేస్లో ఆలోచించు. ఇది ఇంకెట్లా చేయొచ్చు ఆలోచించు, ఒకటే ప్రాబ్లం కూర్చో. ఇంకో విషయం ఏంటంటే అర్థమెటిక్లో చాలామంది అభ్యర్థులు మ్యాథ్స్ వల్ల అయినా సరే నాన్ మ్యాథ్స్ వల్ల అయినా సరే కన్ఫ్యూజన్కి గురవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే క్వశ్చన్ని సరిగా చదవకపోవడం. ప్రిపరేషన్లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రశ్నను వదిలేసి సొల్యూషన్ని చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఒక టెక్స్ట్ బుక్ తెచ్చుకున్నాడు అనుకోండి, ఏదైనా ఒక నోట్స్ తెచ్చుకున్నాడు, ఆ నోట్స్లో వాడు క్వశ్చన్ చదవడు. క్వశ్చన్ చదవకుండా ఏదో తూతూ మంత్రంగా చదివేసి దీన్ని ఎట్లా చేసిండు, ఈ స్టెప్ ఎట్లా వచ్చింది అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది కాదు, నువ్వు ఎక్కువ సమయాన్ని క్వశ్చన్ని చదవడానికి కేటాయించు. ప్రిపరేషన్లో క్వశ్చన్ అక్షరం నుంచి అక్షరం చదువు. ఏదో పైన చదువుకుంటూ పోయి 4 స్టెప్పులు వేసి అక్కడ పక్కన పడే. క్వశ్చన్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. ఎట్లా చదవాలి క్వశ్చన్ని? క్వశ్చన్ చదవడం కూడా చాలామంది అభ్యర్థులకు రాదు. ఎలా చదవాలంటే ఒక చతురస్రం ప్రతి భుజము 25% తగ్గిస్తే, ఇప్పుడు కామ పెట్టాడు కదా, నువ్వు కూడా ఒకసారి రిలాక్స్ అవ్వని అర్థం. ఏమంటున్నాడు? ఒక భుజాన్ని 25% తగ్గిస్తే కొత్తగా ఏర్పడిన చతురస్ర వైశాల్యానికి 20% తగ్గించినట్టు ఉన్నదానికంటే కొత్తది చిన్నగా ఉంటుంది. దత్త చతురస్ర వైశాల్యానికి గల నిష్పత్తి ఎంత? దత్త అని అంటే ఆల్రెడీ ఉన్న చతురస్రానికి, అసలైన చతురస్రానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చతురస్రం. చతురస్రం అంటే ఏంది? 4 వైపులా భుజాలు సమానంగా ఉన్నదాన్ని చతురస్రము అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది
ఒక 100 యూనిట్ల చతురస్రం, 100 సెంటీమీటర్లు, 100 సెంటీమీటర్లు. ఓకేనా? ఏం చెప్తున్నాం మనము? భుజాన్ని 25% తగ్గిస్తే, అంటే 100లో 25 తగ్గిస్తే, నేను ఎందుకు 100 తీసుకున్నా? శాతం అంటే 100కి ఎంత తగ్గిస్తామో చెప్పేదాన్ని శాతం అంటాం, ఎంత పెంచుతామో చెప్పేదాన్ని శాతం అంటాం. 100కి ఎంత తగ్గించాలి? 25 తగ్గించాలి. అంటే 100లో నువ్వు తీసుకోవాల్సింది అడ్డంగా 75, నిలువుగా కూడా 75 తీసుకున్నావు. రైట్? ఇలా ఒక భుజం మారిందంటే అన్ని భుజాలు మారిపోతాయి. ఇది అసలైన చతురస్రం, ఇది కొత్త చతురస్రం. ఈ అసలైన చతురస్రం యొక్క వాల్యూ ఎంత? వైశాల్యం 100 × 100 10,000. వైశాల్యం అంటే ఏంది? భుజము ఇంటూ భుజాన్ని వైశాల్యము అని అంటాం. మరి ఈ చతురస్ర వైశాల్యం ఏంది? 75 × 75. రైట్? ఎప్పుడైనా సరే చివరి అంకెలు 5గా ఉన్నప్పుడు, వాటి యొక్క మల్టిప్లికేషన్ వెరీ ఈజీ. 5 5ల 25 రాసుకొని, సేమ్ నెంబర్ కదా 7 7, ఇలా నెక్స్ట్ నెంబర్ సేమ్ ఉంటే 7 ఎందుల ఆ నెక్స్ట్ నెంబర్ని మల్టిప్లై చేయి. 75 × 75. చివరి అంకె 5గా ఉండి ఒకే సంఖ్యల్ని దానికదే మల్టిప్లై చేయాల్సి వస్తే, అంటే దట్ మీన్స్ స్క్వేర్ కనుక్కోవాల్సి వస్తే 5 5ల 25 రాసి ఆ మిగతా సంఖ్య ఎంతైతే ఉందో ఆ సంఖ్య యొక్క నెక్స్ట్ నెంబర్ని మల్టిప్లై చేయి. 7 ఎందుల 56, 5625. మీకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, 10,000 ఉండాల్సిన వైశాల్యము 5625 అయింది. 5625 అయింది. మామూలుగా పర్సెంటేజ్ అంటే 100కి. సో 100 కంటే 1 2 2 సున్నాల తర్వాత పాయింట్ పెడితే అది 100 అవుద్ది. అంటే 10,000ని 100కి మార్చా. సో ఇటువైపు ఏ మార్పు చేసావు అటువైపు కూడా అదే మార్పు చేయి. 1 2 పాయింట్ పెట్టా. 5625. అంటే కొత్త చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? 56.25. పాత చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? 100.00. ఇప్పుడు ఎంత తగ్గింది? రైట్? సింపుల్. 10,000లోంచి మనకు వచ్చిన వైశాల్యం 5,625. మరి తగ్గింది ఎంత? ఓకే, తగ్గింది ఎంత అని చూస్తే 4 3 7 5 తీసేసిన. ఓకే, 4,375. సో 5,600 ప్లస్ 100 4375. తగ్గింది ఎంత? 4375. మనకు యాక్చువల్గా పర్సెంటేజ్ అంటే 100కి కావాలి కదా. ఇది 100 కంటే 2 నెంబర్లకు పాయింట్ పెట్టినాం, ఇది 100 కంటే 2 నెంబర్లకు పాయింట్ పెట్టినాం, ఇది కూడా పాయింట్ పెట్టినాం. 43.75. నువ్వు చిన్నప్పుడు నేర్చుకున్న భుజము ఇంటూ భుజము ఈజ్ ఈక్వల్స్ చతురస్ర వైశాల్యము అనే అంశాన్ని బట్టి ఎలాంటి షార్ట్ కట్స్, ఎలాంటి ఫార్ములా ఉపయోగించకుండా డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ చేసినాం. 100 ఉన్న భుజము 75 అయింది. 100 ఉన్న ఇటువైపు భుజం కూడా 75 అయింది. 100 × 100 10,000. 75 × 75 5625. తగ్గింది ఎంత అంటే 4375 తగ్గింది. శాత రూపంలో రాయాలి అంటే మనం ఏం చేస్తాము? పాయింట్స్ పెట్టి తీసుకుంటాం. అంటే శాత రూపం అంటే 100కి. సో 10,000 ఏం చేసినాం? 100కి తగ్గించాం. కాబట్టి దీన్ని కూడా 100కి తగ్గించాలంటే 2 నెంబర్ తర్వాత పాయింట్ పెట్టావు, 2 నెంబర్ తర్వాత పాయింట్ పెట్టావు. 43.75. ఇది శాత రూపంలో క్వశ్చన్ అడిగితే. కానీ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? దత్త చతురస్ర వైశాల్యానికి గల నిష్పత్తి, కొత్తగా ఏర్పడిన చతురస్ర వైశాల్యం. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. ఇదంతా పర్సంటేజ్ యొక్క కాన్సెప్ట్. క్వశ్చన్లోకి వస్తే దత్త చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? 5625. సారీ, కొత్తగా ఏర్పడిన చతురస్ర వైశాల్యం ఎంత? 5625. దత్త అంటే ఓల్డ్ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? ఓల్డ్ చతురస్రం యొక్క వైశాల్యము 10,000. రైట్? క్యాన్సిల్ చేయండి. సింపుల్. 5 ఎక్కంతో మొదలుపెట్టి ఏం కాదు, చెప్పాం కదా ప్రిపరేషన్లో ఓపిక. 5 ఎక్కం 5, 5 ఎక్కం 5, 5 రెంట్ల 10, 5 5 25. నెక్స్ట్ 5 రెంట్ల 10 3 సున్నాలు, మళ్ళీ ఒక 5 ఎక్కం 1125. కానీ 5 రెంట్ల 10, 5 రెంట్ల 10, 5 5 25. ఇది ఒక 2000 అంటే 5 4 20, 2 సున్నాలు. అగైన్ 5తో బొద్ది, నాకు ఓపిక ఉంది కాబట్టి 25తో కూడా బొద్ది, 25 9ల. రైట్? 25 ఎక్కం 25, 25 6 150, 9:16లకు వచ్చింది. ఇలా చేస్తాం. సరే, ఇంత టైం ఎందుకు మాకు అని అంటే నీకు ప్రిపరేషన్లో అవసరం ఇది, అంతే తప్ప
చక్కని టెక్నిక్ చెప్పేసి క్లోజ్ చేసుకుంటే పనికిరాదు. నీకు ఇందులో ఏమేమి ఉన్నాయి చూడండి. అంటే రేషియో ఎట్లా రాస్తాం, ఆ రేషియోని ఏ విధంగా సూక్ష్మీకరించాం అని అన్ని అంశాలు ఇందులో తెలిసిపోయింది. ప్రిపరేషన్లో ఇది అవసరం. మరి నెక్స్ట్ ఏంటి అని అంటే ఇదే క్వశ్చన్ని ఇదంతా ఏమీ లేకుండానే ఊరికే సాల్వ్ చేయడం. అది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్. అంటే స్టెప్ బై స్టెప్ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటూ అవుట్పుట్ ఏం తీసుకోవాలని తెచ్చుకోవాలి. ఏంటిది ఇక్కడ 25% తగ్గిస్తే 25% యొక్క అర్థం నేనేం చెప్పానంటే 25/100 అని చెప్పాను. 5 5 25, 5 20, 5 ఎక్కం 5, 5 4 20. ఎంతది 1/4. దీని అర్థం ఏంటంటే 4 భాగాలు ఉన్న భుజము 1 భాగం తగ్గింది. అంటే కొత్తగా ఏర్పడిన భుజము 3 ఉంటే పాత భుజము 4 ఉంటుంది. వైశాల్యంలో నిష్పత్తి అన్నాడు. దత్తచతురస్ర వైశాల్యానికి నిష్పత్తి. వైశాల్యం అంటే భుజము ఇంటూ భుజము, భుజము ఇంటూ భుజం అంటే 3², భుజము ఇంటూ భుజం అంటే 4². దిస్ ఈజ్ 9:16. 9:16. ఈ క్వశ్చన్ని మనకి 2 విధాలుగా అడగచ్చు. ఒకటి పర్సంటేజ్లో మార్పు ఎంత పర్సంటేజ్లో 43.75. లేదు నిష్పత్తి ఎంత 9:16. ఇది చేయడానికంటే ముందు ఏం తెలుసుకోవాలంటే దాని బిఫోర్ అసలు చతురస్రం ఏంది, దాని వైశాల్యం ఏ విధంగా రాస్తాం, ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఏ విధంగా డీల్ చేస్తాం అన్న కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో అర్థమెటిక్ నేర్చుకోవాలంటే డైరెక్ట్గా ఇన్స్టాంట్గా షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. నేర్చుకోవడానికి కంపల్సరీ కాన్సెప్ట్ ఉండాలి 100%. నేర్చుకున్న దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో అప్లై చేయడానికి షార్ట్ కట్ ఉపయోగపడుతుంది, ఏదైనా లాజిక్ ఉపయోగపడుతుంది. అర్థమవుతుంది. ఫస్ట్ నీకు జుట్టు ఉండాలి నెత్తి మీద, ఉంటే నువ్వు ఎన్ని కొప్పలో వేసుకోవచ్చు. నీకు జుట్టే లేనిది నాకు మహేష్ బాబు కటింగ్ కావాలి, ఆ సరైనోడు కటింగ్ కావాలంటే రాదు. ఫస్ట్ ఏంది కాన్సెప్ట్ తెలిస్తే నువ్వు ఎలాంటి లెక్కైనా చేస్తావు, ఎంత ఫాస్ట్గా అయినా చేస్తావు. కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఇది ఒక విషయాన్ని సంబంధించి పూర్తి అవగాహన ఏమంటారంటే కాన్సెప్ట్ అని అంట. ఓకే, ఇది ఇప్పుడు చూడండి. ఒకవేళ ఇదే ప్రాబ్లం కనుక రేషియోలో ఇచ్చాడు కదా, రేషియోలో ఇవ్వకుండా పర్సంటేజ్లో ఇస్తే మనం చేసాం, లెంతీగా చేసాం. సరే మరి దాన్ని షార్ట్ కట్ ఎట్లా చేస్తాం సేమ్ 25% అంటే 1/4. బజార్తో చూడండి. అంటే అసలైన వైశాల్యము 4 అంటే 4² ఉంటే తగ్గిన తర్వాత కొత్త వైశాల్యం 4 - 1 తగ్గితే 3² ఉంటుంది. అంటే 16:9 రేషియో వచ్చింది. తగ్గింది 16 నుంచి 9 అంటే ఎంత తగ్గింది? 16 నుంచి 9 అంటే 7 తగ్గింది. తగ్గిన వైశాల్యం 16 నుంచి 9 తగ్గిందా, 9 నుంచి 16 తగ్గిందా? 16 నుంచి 9కి తగ్గింది. కాబట్టి 16 నుంచి 7 తగ్గి 9 అయింది. తగ్గిన శాతము అంటే 7/16 ఇంటూ 100. 4 4 16, 4 25, 25 ఏళ్ళ 175/4. 4 4 16, 1 4 3 12, 12 అంటే 3 మిగులుద్ది, పాయింట్ పెడతావు. 4 ఏళ్ళ 28, 4 5 20, 43.75. డీటెయిల్గా ఉపయోగించి మనం ఏం చేసామో మళ్ళీ అదే వచ్చింది ఇక్కడ. ఓకే, 43.75. రేషియోలో ప్రశ్న అడిగాడు, దాన్ని పర్సంటేజ్లో కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఈ విధంగా లింక్ చేయాలి. సరే, రేషియోలో ఉన్న దాన్ని పర్సంటేజ్లోకి ఎట్లా మారుస్తాం, పర్సంటేజ్లో ఉన్న క్వశ్చన్ రేషియోలోకి ఎట్లా మారుస్తాం అనేది క్లియర్గా అవగాహన ఉండాలండి. సరే, మీరు ఒక క్వశ్చన్ 10 నిమిషాలు చెప్పినట్టు చెప్తాం, 10 నిమిషాలు కాకపోతే 100 గంటలు చెప్తాం, 200 గంటలు చెప్తాం. కాన్సెప్ట్ క్లియర్గా అభ్యర్థికి అర్థమయ్యేలా అర్థం చేసుకునేంత వరకు చెప్తాం. ఓకే, అదే బయటి వాళ్ళకి మనకి తేడా. రాని వాళ్ళ కోసం చెప్తున్నాం, వచ్చిన వాళ్ళ యొక్క పూర్తి అవగాహన కోసం చెప్తున్నాం. మిడిమిడి జ్ఞానంతో ప్రిపరేషన్ని చేయకండి. పూర్తి అవగాహన ఉండాలి, కంప్లీట్ సొల్యూషన్ తెలిసి ఉండాలి. ఆ తర్వాత అప్లికేషన్స్లో షార్ట్ కట్స్కి వెళ్ళాలి. రైట్, 1-2 క్వశ్చన్స్ ఈ విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత డైరెక్ట్ షార్ట్ కట్కి వెళ్తాం. అప్పుడు మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ చేతిలో ఉంటుంది. క్వశ్చన్ ఏ రకంగా అడిగినా కూడా సాల్వ్ చేస్తాం. రైట్, ఇంకో క్వశ్చన్ చూడండి. పర్సంటేజెస్లోనే ఇంకో క్వశ్చన్ చూస్తే 24లో 16 2/3%ని ఎస్ అన్నాడు. ఎస్ అంటే ఒక అంశంలో 16 2/3%. నెక్స్ట్ 9లో
33 1/3% అన్నాడు. దాన్ని ఏమన్నాడు? టీ అన్నాడు. 25లో 20% యు అన్నాడు. యు అంటే ఎస్ కామా టీ కామా యులను భుజాల పొడవుగా గల త్రిభుజంలో పొడవు యుగా గల భుజం యొక్క ఎదుటి కోణం ఎంత? చూడండి, పర్సంటేజ్ని వాడు ఏడికి తీసుకెళ్ళిండో. ప్రిపరేషన్ అనేది ఆషామాషిగా ఉండకూడదు. పర్సంటేజ్, ఇది ప్రీవియస్ క్వశ్చన్. పర్సంటేజెస్ని వాడు ఏడికి తీసుకెళ్ళిండు? ట్రయాంగిల్స్కి తీసుకెళ్ళిండు. అర్థమైందండి? జామెట్రీకి తీసుకెళ్ళిండు. ఇందాక క్వశ్చన్ మెన్సురేషన్కి తీసుకెళ్తే ఈ క్వశ్చన్ ఏడికి తీసుకెళ్ళిండు? జామెట్రీకి తీసుకెళ్ళిండు. ఇక్కడ మనమేం జరుగుద్ది? మామూలుగా బయట కోచింగ్ సెంటర్స్లో మామూలుగా ప్రిపరేషన్లో ఏ విధంగా జరుగుద్ది? త్రిభుజం వేరే ఉంటుంది, పర్సంటేజ్ వేరే ఉంటుంది. నువ్వు అది వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇక్కడ ఇది వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రెండింటిని కలిపి లింక్ చేసి నీకు ఎక్కడ నోట్స్ దొరకవు. కానీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ మన దగ్గర దొరుకుతాయి. ఒక సబ్జెక్ట్ని ఏ చాప్టర్స్కి మనం లింక్ చేసి క్వశ్చన్స్ తీసుకోవచ్చు. రైట్? చూడండి ఈ క్వశ్చన్ యొక్క గొప్పతనం. పర్సంటేజెస్ అనే టాపిక్ని జామెట్రీలో ఉన్న ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ యాంగిల్స్ ప్రాపర్టీస్కి తీసుకొచ్చాడు. రైట్? తెలుసుకుందాం ఏముంటాయి అనేది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ అనే చాప్టర్ని కంప్లీట్గా ఫ్రాక్షన్స్ రూపంలో మార్చుకొని చేయాలి. పర్సంటేజ్ అనే చాప్టర్ని కంప్లీట్గా ఫ్రాక్షన్స్ రూపంలో మార్చుకొని చేయాలి. కొన్ని ఫ్రాక్షన్స్ మీకు ఒక 20 ఫ్రాక్షన్స్ అట్లా ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. వాటి యొక్క భిన్నాల యొక్క విలువల్ని మీకు డీటెయిల్ క్లాస్లో వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు వీటికి సంబంధించిన అంశాలు చెప్తా. 16 2/3% అంటే ఇది 1/6. డైరెక్ట్గా చెప్తున్నాను. ఎట్లా అనేది నేను పర్సెంటేజ్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. 33 1/3% అంటే దీని అర్థం 1/3. 20% అంటే మీకు తెలుసు 20/100 అంటే 1/5. ఓకే. 24లో 1/6 వంతు, 6 4 24 అంటే 4. ఒక భుజం 4 ఉంది. 9లో 1/3, 3 ముళ్ళ 9 అంటే ఒక భుజం 3 ఉంది. 25లో 1/5 వంతు అంటే 5 5 25 అంటే ఇంకో భుజం 5. 3 4 5. రైట్? ఇక్కడ నీకేం తెలియాలంటే 3 4 5 అనేది ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. 3 4 5 అనే యూనిట్లు కలిగిన భుజాలు ఏ త్రిభుజం యొక్క భుజాలు అవుతాయంటే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు అవుతాయి. వీటిని పైథాగరస్ త్రికములు అంటారు. పైథాగరస్ త్రికములు మనకి చాలా రకాలుగా ఉంటాయి. అందులో ఇంపార్టెంట్ మనకి ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 4 5 5 12 13 8 15 17 7 24 25 అని పైథాగరస్ త్రికాలు ఉంటాయి. ఈ క్వశ్చన్స్ లేకుండా నీవు హైట్స్ అండ్ డిస్టెన్స్, ఎత్తులు దూరాలు, ఈ అంశం లేకుండా ట్రయాంగిల్స్ అండ్ రాంబస్, ఓకే, కొన్ని సందర్భాల్లో గణాలు మరియు అంటే ఘనపరిమాణాల యొక్క చాప్టర్ కూడా కంప్లీట్గా వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. జామెట్రీ అండ్ మెన్సురేషన్లో పైథాగరస్ త్రికాలకు సంబంధించి ఖచ్చితంగా ఒక 2 మార్కులు వస్తాయి. డైరెక్ట్గా అడగడు, ఇలా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్లో ఉపయోగిస్తారు. రైట్? ఇప్పుడు చూద్దాం. 3 4 5 అనేది పైథాగరస్ ప్రకారం ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు. లంబకోణంలో త్రిభుజం ఏ విధంగా ఉంటుందంటే ఇవి రెండు ఇలా ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఒకటి అడ్డంగా ఒకటి నిటారుగా ఉంటుంది. ఈ అడ్డంగా నిటారుగా ఉన్నదాన్ని కలుపుతూ ఇంకో రేఖని గీస్తాం. రైట్? ఇందులో ఒక భుజం 3, ఒక భుజం 4, మరొక భుజం 5. రైట్? పొడవైన భుజానికి అపోజిట్లో లంబ కోణం ఉంటుంది, 90 degrees ఉంటుంది. మిగతా కోణాలు ఏముంటాయో మనకు తెలియదు. ఈ విషయంలో తెలియదు. అర్థమైందండి? ఒకవేళ ఇవి సమానంగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉంది, ఇంకోటి కూడా ఎక్స్ ఉంటే మూడో భుజం ఏమైందంటే x√2 ఉంటుంది. అలాంటప్పుడు దీనికి ఆపోజిట్లో 45, దీనికి ఆపోజిట్లో 45, దీనికి ఆపోజిట్లో 90 degrees అని ఉంటుంది. అప్పుడు మాత్రమే తెలుసుకోవచ్చు. అంటే ఈ త్రికాలకు మాత్రమే తెలుసుకోవచ్చు. మిగతా వాటికి 90 degrees అనే విషయం తప్ప మిగతా కోణాల విషయం నీకు తెలియదు, ఐడియా రాదు. ఓకే, క్లియర్? ఇప్పుడు చూద్దాం. నీకు యు అన్నాడు. యు యొక్క విలువ ఎంత? 5. ఎస్టీయులను భుజాలుగా గల త్రిభుజంలో పొడవు యు గల భుజం యొక్క ఎదుటి కోణం. పొడవు యు 5 సెంటీమీటర్ల యొక్క ఎదురుగా ఉన్న కోణం ఎంత? 90 degrees, 90 degrees. చూడండి, ఈ క్వశ్చన్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో. ఇది ఒక ప్రీవియస్ క్వశ్చన్. దీంట్లో ఏముంది?
ఒక పర్సెంటేజ్ని భిన్నంలో తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తే ఈజీ అవుద్ది. రెండవది, ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఏ విధంగా ఉంటాయో తెలిసింది. మూడవది, పొడవైన భుజాన్ని కర్ణం అంటాం, ఆ కర్ణానికి ఎదురుగా ఉన్న భుజము లంబకోణం అవుద్ది. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం, ఆ 3 కొలతల్లో పొడవైందే కర్ణం అవుద్ది. ఇన్ని అంశాలు ఉన్నాయి. రైట్? ఓకే, నేను దీన్ని ఇదంతా చేయకుండా సాల్వ్ చేస్తా. ఎలా సాల్వ్ చేస్తా అనంటే, నాకు లంబకోణ త్రిభుజం యొక్క త్రికాలు తెలిస్తే 3, 4, 5 అనే భుజాలు వస్తాయని తెలిస్తే, ఇక్కడ వచ్చినాయి చూడండి, ఒక భుజమేమో 4, ఒక భుజమేమో 3, ఒక భుజమేమో 5. 3, 4, 5, చివరిది యు. నీకు కోణం అన్నాడు, 4 ఆప్షన్స్లో కోణాలు ఉన్నాయి. 3, 4, 5 అనే భుజాలు కలిగిన కొలతల్లో ఏ కోణం యొక్క విలువ నీకు తెలుస్తుంది అంటే ఓన్లీ 90 డిగ్రీస్ యొక్క విలువ మాత్రమే తెలుస్తుంది. మిగతా కోణాల యొక్క విలువని మనం తెలుసుకోలేము. ఇస్తే తెలుసుకోవచ్చు, ఇవ్వలేడు కదా, కోణాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే కదా. ఇవ్వకపోయినా ఏ కోణం యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? కర్ణానికి ఎదురుగా ఉన్న కోణం యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి 3, 4, 5 అనగానే ఒక లంబకోణ త్రిభుజం యొక్క కొలతలు. సో పొడవైంది యు అనే అంశము 5కి ఆపోజిట్లో, పొడవైన దానికి ఆపోజిట్లో ఉండేది 90 డిగ్రీస్ అనే విషయం తెలుస్తుంది. దీనికి ఇదంతా నువ్వేం పేపర్ మీద రాయవు, నాకు మైండ్లో క్యాలిక్యులేషన్ అయిపోద్ది. 3, 4, 5 కొలతలు వచ్చినాయి, యు అనే విలువ 5, పొడవైన దానికి ఎదురుగా ఉండే కోణము 90 డిగ్రీలు అన్న విషయం నీకు తెలిస్తే 90 డిగ్రీలు ఆన్సర్ పెడతావు. 10 సెకండ్లో క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. తెలిస్తే, తెలియకపోతే కాదు. ఈ క్వశ్చన్ని 5 సెకండ్లో చేస్తా, నేను చేస్తా బాబు, నేను కాదు నువ్వు చేయాలి. అలాంటి ఈ 5 సెకండ్లో టెక్నిక్ చెప్తా, 10 సెకండ్లో టెక్నిక్ చెప్తా అన్నది కాకుండా, నీవు 5 సెకండ్లో చేయడానికి నీకేం చెప్పాలి, నీవు 10 సెకండ్లో క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి నువ్వేం నేర్చుకోవాలి అన్నది గుర్తెరిగి ప్రిపరేషన్ని కొనసాగించండి. అర్థమైతే? ఇది వెరీ వెరీ క్రిటికల్ క్వశ్చన్, బట్ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్. ఓకే, చూడండి ఎంత బాగా లింక్ చేస్తున్నాం. పర్సెంటేజ్ తీసుకెళ్ళి లంబకోణ త్రిభుజాన్ని తగిలించాను. రైట్? అది నెక్స్ట్ చూద్దాము క్వశ్చన్. ఇది పర్సెంటేజ్ అనే అప్లికేషన్లో ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్. ఏముంది? ఒక్కొక్కటి 480కి అమ్మిన 2 వస్తువులపై ఒక వర్తకునిపై 20% లాభం, రెండో దానిపై 20% నష్టం వస్తే మొత్తం లావాదేవీలో ఆ వర్తకునికి వచ్చింది ఎంత? చాలామందికి ఇది బ్రహ్మాండమైన షార్ట్కట్ తెలుస్తుంది. ఏంది అంటే 20 × 20 అయ్యండ్రా 400 వస్తుంది. 2 సున్నాలు పక్కన పెట్టి పర్సెంటేజ్ పెట్టండి, ఎల్లప్పుడూ కూడా నష్టం వస్తుంది అంటాడు. ఎల్లప్పుడు కూడా ఏమొస్తుందంట? నష్టం వస్తుంది. రైట్? కానీ ఇది అప్లై చేయాలంటే దీని కాన్సెప్ట్ జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒక్కొక్కటి 480కి అమ్మాడు, బాగా జాగ్రత్తగా గమనించండి. అంటే మొదటి వస్తువుని అమ్మింది 480కే, రెండో వస్తువుని అమ్మింది 480కే. అంటే రెండింటి యొక్క, అంటే ఏమర్థం చేసుకోవాలి నువ్వు? రెండింటి యొక్క అమ్మిన ధరలు సమానం. ఇది అప్లై చేయాలంటే నీ ఫస్ట్ కండిషన్ ఏంది? 2 వస్తువుల యొక్క అమ్మిన ధరలు సమానం. మొదటి వస్తువు యొక్క అమ్మిన ధర, రెండో వస్తువు యొక్క అమ్మిన ధర. అలా ఉన్నప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఏం చేస్తావంటే 20 × 20/100 వేస్తావు, అప్పుడు పర్సెంటేజ్ వస్తుంది. 20 × 20/100 వేస్తావు. ఇది ఎల్లప్పుడూ 4% నష్టాన్నే కలిగిస్తుంది తప్ప లాభాన్ని కలిగించదు. ఇది ఒక విషయం. మళ్ళీ ఇందులో 3 కండిషన్స్. ఒకటి, రెండింటి యొక్క అమ్మిన ధరలు సమానంగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ లాభ శాతము మరియు నష్ట శాతము సంఖ్య రూపంలో సమానంగా ఉండాలి. ఈడు 20% ఉంటే ఆడు 20% ఉండాలి. అదే ఈడు 20 ఉండాలి, 10 ఉంటే వర్కౌట్ అవ్వదు. అర్థమవుతుంది? అమ్మిన ధరలు సమానంగా ఉండాలి, పర్సెంటేజ్లు సమానంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఎల్లప్పుడూ నష్టం వస్తుంది. ఆ నష్టం ఎంత ఉంటుంది అంటే 20 × 20/100 ఉంటుంది. ఓకే, ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక ఇలా ఉందనుకోండి, ఇక్కడ 20% లాభం ప్లేస్లో 10% లాభం పెడితే అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు నీ ఆన్సర్ ఏమైంది?
బ్రహ్మాండంగా చెప్తారు. ఈ క్వశ్చన్కి 5 సెకండ్లు ఆన్సర్ చేస్తాను. 20x20/100. ఇంతకు మించిన షార్ట్ కట్ ఎవరు చెప్పరు. ఓకే, నేనే చెప్పినా అని చెప్పేసి మీకు చెప్పి వదిలించుకొని పోయినా. ఎగ్జామినేషన్లో ట్విస్ట్ ఇచ్చాడు వాడు. ఊకే వీనికి 20 ఇచ్చిన సార్ 10 చూద్దాం వీటి చేతులు చేయడం అనుకున్నాడు. ఇస్తారు అట్లా. అప్పుడు క్వశ్చన్కి ఎలా చేయాలి ఆన్సర్ మనం అర్థమైందండి. అది కాన్సెప్ట్ అంటే. ఊరికే ఇట్లా 20x20/100 వేసుకొని చేయండి ఇట్లనే వస్తాయి క్వశ్చన్స్ అని చెప్పేసి అట్లా ఊకదంపుడు నేర్చుకొని పోవద్దు. ఎలా చేయాలంటే కాన్సెప్ట్ 2 వస్తువుల్ని ఒకే ధరకు అమ్ముతున్నాం అబ్బా. 2 వస్తువుల్ని ఎంతకు అమ్ముతున్నాడు పక్కన పెట్టు, ఒకే ధరకు అమ్ముతున్నాం. ఒకే ధరకు అమ్మినప్పుడు ఒకదానిపై 10% లాభం అంటే మొదటి దాన్ని అమ్మేది 110%కి. మొదటి వస్తువుని అమ్మేది ఎంతకి? 110%కి. 110% ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఎక్స్ అనుకో. ఎక్స్ నాకు కూడా ఎక్స్ అనుకోవడం చిరాకే. సో ఎక్స్ బదులు ఏమంటారంటే నేను 110% ఆఫ్ మొదటి వస్తువు యొక్క కాస్ట్ ప్రైస్ CP1. రెండోది 20% నష్టం. 100% నుంచి 20% నష్టం పోతే 80%. దేని మీద? రెండో వస్తువు మీద CP2. ఇజ్ ఇట్ క్లియర్? రెండింటి యొక్క అమ్మిన ధర సమానం. ఇదేం రాయట్లే, వాడు ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ యొక్క అనాలిసిస్ రాస్తున్నా. రెండింటి యొక్క అమ్మిన ధరలు సమానం. ఒకటేమో 10% లాభంతో 110% ఆఫ్ CP1, రెండోదేమో 20% నష్టంతో 80% ఆఫ్ CP2. రెండు సమానం. ఏవైనా 2 అంశాలని సమానంగా పోలుస్తున్నప్పుడు వాటి యొక్క రేషియోని రాయొచ్చు. ఇది కాన్సెప్ట్. మళ్ళీ చూడండి, అంటే కాన్సెప్ట్స్ పర్సెంటేజ్ నుంచి రేషియోలోకి దూకుతాం, రేషియో నుంచి పర్సెంటేజ్లోకి దూకుతాం, రైట్? అలా రాయగలగాలి. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినప్పుడు మనము పర్సెంటేజ్ క్యాన్సిల్ అయింది. 110లో 0 క్యాన్సిల్ అయింది. ఓకే, ఇప్పుడు నేనేం రాస్తానంటే కొన్న ధరల యొక్క రేషియో రాస్తా. CP1 CP2 ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు రేషియోస్ ఏ విధంగా రాస్తామంటే CP1 యొక్క రేషియో అవతలి సంఖ్య అవుద్ది 8. సరే 3 ఉన్నప్పుడు ఏ విధంగా అవుద్ది అనేది రేషియోస్ వచ్చినప్పుడు చూద్దాం మనం, రైట్? CP2 ఏమవుద్దంటే యువతల సంఖ్య అవుద్ది 11. 8:11. ఓకే, సింపుల్ కదా. ఇప్పుడు ఏం చేయాలంటే పర్సంటేజ్ ఎంత అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మొత్తం 2 వస్తువులపై ఓవరాల్గా మొత్తం 2 వస్తువుల యొక్క వాల్యూ 19 పార్ట్స్. ఒకటేమో 8 పార్ట్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్, ఇంకోటి 11 పార్ట్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. మొదటి దానిపైన 10% లాభం వచ్చింది ఇంటూ 10%, 8 10s 80% వచ్చింది. రెండో దానిపైన 20% నష్టం వచ్చింది. నష్టం అంటే నెగిటివ్ వచ్చింది. 11 రెంట్ల 22, 220%. 80% వచ్చే 220 బాయ్. 80 రూపాయలు వచ్చినాయి. ఒక వస్తువు అమ్మితే ఇంకో వస్తువు అమ్మితే 220 పోయింది. నష్టమే కదా, రైట్? 100% నష్టం. 80 - 220%. 220లోంచి 80 పోతే ఎంత? 140/19%. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 140/19% అనేది ఆన్సర్ అవుద్ది. సో కొట్టేయండి మీ ఓపిక. 19 ఎక్కం వస్తే అయిపోయాయి. 19 5 95. ఓకే, 19 6 19 6 19 ఏళ్ళ 10 ఏళ్ళ 70, 7 9 63, 133. 19 ఏళ్ళ 133 and 7. దట్ ఈజ్ 7/19%. క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా చూసుకోండి. నేను తప్పు చేసినా మీరు తప్పు చేయొద్దు. నేను తప్పు చేస్తే మలిపేసుకొని నాకు ఆప్షన్ ఉంది, కానీ మీరు తప్పు చేస్తే ఎగ్జామినేషన్లో మలపనీకి ఆప్షన్ ఉండదు. ఓకే, సో 7/19%. ఒకవేళ మీరు కనుక గుడ్డిగా అదే షార్ట్ కట్ అప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. 10% లాభం, 20% నష్టం కదా. 10 × 20/100 సార్ 2% నష్టం అని రాస్తాం. ఎందుకు సార్ 2% నష్టం అంటే నష్టం ఎక్కువ ఉంది సార్ అందుకే నష్టం వచ్చింది కాదండి. అలా అన్నింటికీ ఒకేదాన్ని అప్లై చేసే మూసధోరణి వదిలేయండి. అసలు ఈ క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏంటో నేర్చుకోండి. ఈ క్వశ్చన్లో కీవర్డ్ ఏంటి? రెండింటి యొక్క అమ్మిన వస్తువులు సమానం, అమ్మిన ధరలు సమానం. వాటి మీద మనం క్వశ్చన్ డీల్ చేసినాం. సార్ ఇంతసేపు చేయడానికి మనకు అంత ఓపిక ఉంటుందా సార్? అయితే ఉండదు. దానికే
దానికి మనం ఏం చేస్తామంటే వెరీ సింపుల్. 10% లాభం అనగానే ఈడ 110 రాస్తాం, 20% నష్టం అనగానే ఈడ 80 రాస్తాం. 11,8 అంటే మొత్తం వస్తువులు ఎంత? 19 కొట్టుడు పోదు, ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే పైన పర్సెంటేజ్లో 19 యొక్క గుణిజాలు తప్ప వేరే ఏదైనా కొట్టుడు పోదు, మ్యాక్సిమం అలాంటి సంఖ్య రాదు. వచ్చిందా? ఏ ఆప్షన్లో డినామినేటర్ 19 ఉందో అది నీ ఆన్సర్ అవుద్ది. ఇది కూడా చెప్తాం. అంటే నీ కాన్సెప్ట్ పూసగుచ్చినట్టుగా తీసుకొని చెప్పి ఆ తర్వాత దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో 20 సెకండ్ల లోపు మనం క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేస్తామో దానికి కావాల్సిన ఫీడింగ్ కూడా ఇస్తాం. 11 + 8 19. ఏ ఆప్షన్లో డినామినేటర్ 19 ఉంటుందో అది నీ ఆన్సర్ అవుద్ది. కొందరు ఉంటారు సార్ అన్నిట్టుకుంటే, వెరీ గుడ్, మంచి ప్రశ్న. అప్పుడు ఏం చేయాలంటే 11 రెంట్ల 220, 18ల 80 అని రాసి 80% లాభం, 11 రెంట్ల 220% నష్టం. సింపుల్ అయిపోయింది. అంటే నేను అంతా చేసిన దాన్ని ఒక సింపుల్ ఫ్రాక్షన్లోకి మార్చేశాను. ఎప్పుడు మార్చగలవు? కాన్సెప్ట్ తెలిసినప్పుడు మార్చగలవు. దానికి సంబంధించిన అభ్యాసం చేస్తే మార్చగలవు. అభ్యాసం అంటే ఏంది? ఎక్సర్సైజ్, ప్రాక్టీస్ చేస్తే మార్చగలవు. అందుకే క్లాసెస్ని ఓపిక్గా వినాలి. తొందరపడి నేను నాకు ఇప్పుడే ఇది రావాలి రాదు. అర్థమవుతుందండి? వస్తుందా? రాదు. రైట్? సో నిదానంగా నేర్చుకోండి, కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. క్వశ్చన్ వాడు ఇచ్చాడు అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకూడదు. చూడండి, ట్విస్ట్ ఎక్కడ ఇచ్చాడు వాడు? ఇక్కడ ఇచ్చాడు కదా మీరు నేర్చుకున్న దానికి. ఇప్పుడు దీంట్లో ఇంకో ట్విస్ట్ ఇస్తాను. ఇంకెక్కడికి వచ్చి ట్విస్ట్? ఇవన్నీ ఇచ్చిన ట్విస్ట్లే. పాపం ఇంతకుముందు 1 మార్కులో 2 మార్కులో పోయిన అభ్యర్థులందరూ కూడా ఇలాంటి ట్విస్ట్లకి బలైన వాళ్ళే. ఎక్కడో ఒక చోట మెరుపులాగా మెరుస్తుంది, దాన్ని వాడు రాంగ్ పెట్టొస్తాడు పాపం. దాంతో ఉద్యోగం మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్? రియలీ 270 కట్ ఆఫ్ ఉంటే వాడికి 268, 67 వచ్చుంటే ఏ క్వశ్చన్ పోయి ఉంటుంది? అబ్బా ఇది ఇట్లా చేసిందా, చేతులు బిసుకుంటాడు బయటకు వచ్చినట్టు. అదే కరెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకొని ఎగ్జాక్ట్గా అప్లై చేసి ఉంటే పోయేదా? పోదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. చెప్పాను కదా, ఓపిక, పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేనే ఒక క్వశ్చన్ ఇంత ఓపికగా 10-15 నిమిషాలు చెప్తున్నప్పుడు నీకేమి నేర్చుకోవడానికి కదా? రైట్. చూడండి, ఇక్కడ నేనేం సృష్టిస్తా ఇప్పుడు? ఒక్కొక్కటి 480కి కొన్న వస్తువులంట. అంతే. క్వశ్చన్లో పదం మారిస్తే క్వశ్చన్ మారిపోద్ది. ఒక్కొక్కటి 480కి కొన్న వస్తువులని ఒకదాన్ని 20% లాభానికి, రెండో దాన్ని 20% నష్టానికి అమ్మితే వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత? రైట్? కొన్న ధర సేమ్, 480 కొన్నావు, 480 కొన్నావు. కొన్న ధర సమానంగా ఉన్నప్పుడు సమాన సంఖ్యలో పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్, పర్సంటేజ్ ఆఫ్ లాస్ వస్తే 20 వచ్చే, ఆ 20 బాయ్. నష్టం ఉండదు, లాభం ఉండదు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అందుకే ఆప్షన్ పెట్టింది. ఈ ఆప్షన్ ఇచ్చా అంటే అర్థం నిన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాను కాదు, అలాంటి ఒక క్వశ్చన్ కూడా ఉంటుంది, నువ్వు నేర్చుకో అని. అంటే కొన్న ధర సమానంగా ఉన్నప్పుడు పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ లాస్ కూడా సమానంగా ఉంటే దెర్ ఈజ్ నో ప్రాఫిట్, నో లాస్. లాభం ఉండదు, నష్టం ఉండదు. ఓకే. సో జాగ్రత్తగా చాలా చిన్న చిన్న విషయాల్ని కూడా కేర్ఫుల్గా నేర్చుకుంటూ పోవాలి. అలా నేర్చుకుంటేనే ఉద్యోగంని సొంతం అవుద్ది. అర్థమవుతుంది? రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇంతకు ముందు లాంటిదే క్వశ్చను, కానీ చిన్నగా మార్చిచ్చాడు. సేమ్ అంటే అక్కడే 2 వస్తువులు ఉన్నాయి, రెండింటిని అమ్మడమే, కానీ క్వశ్చన్ అడగడం వేరు. చూడండి ఏం అడుగుతున్నాడు. 7,800కి 2 సైకిళ్ళు కొన్నాడు. ఇక బాగా జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కటి 7,800 కొనలే, 2 కలిపి 7,800 కొన్నాడు. 2 కలిపి ఒక్కొక్కటి ఎంతో మనకు తెలియదు. సమానంగా కొనడా వేరు ధరలకు కొనడా విషయం మనకు తెలియదు, కానీ రెండింటికి కలిపి మాత్రం 7,800. ఆ తర్వాత మొదటి దాన్ని 4% లాభంతో, రెండవ దాన్ని 9% నష్టంతో విక్రయించాడు. అంటే వాడికి ఏం తెలిసింది ఇప్పుడు? మొదటి దాన్ని 4% లాభంతో, రెండవ దాన్ని 9% నష్టంతో విక్రయించిన విషయం తెలిసింది. ఓకే. ఇంకో విషయం కూడా గమనించాడండి. ఏం గమనించాడు వాడు? ఆ తర్వాత అతడు ప్రతి సైకిల్ని ఒకే ధరకు అమ్మినట్టు గుర్తించాడు. ఇది కీవర్డ్.
ప్రతి ప్రశ్నలో ఒక కీవర్డ్ ఉంటుంది, అదే ఆ మోడల్ని డిసైడ్ చేస్తుంది. ఎలా ఉంది? ఒకే ధరకు అమ్మినట్లు గుర్తించాడు. ఇంతకు ముందు ప్రాబ్లంలో కూడా ఒకే ధరకు అమ్మాం కదా, ఒకే ధరకి అమ్మాం. ఒకే ధరకు అమ్మినప్పుడు ఏమవుతాయి? అమ్మిన ధరలు సమానంగా తీసుకుంటే కొన్న ధరల యొక్క రేషియో వచ్చేస్తుంది. సేమ్ ప్రాబ్లం కదా. చూద్దాం. 4% లాభం అంటే 104%కి అమ్మడం. మొదటి దాని యొక్క కాస్ట్ ప్రైస్ పైన 4% లాభంతో అమ్మడం, 104%కి అమ్మడం. రెండోది 9% నష్టం. 9% నష్టం అంటే 91%కి అమ్మడం. రెండు కూడా సమానం. రైట్. రెండు సమానం అంటే మనకి ఏమవుతాయి? పర్సంటేజ్లు క్యాన్సిల్ అవుతాయి. రైట్. 104 91 క్యాన్సిల్ చేస్తే లేకపోతే లేదు. ఓకే. CP1 ఏమైనప్పుడు ఎదుటి సంఖ్య అవుద్ది 91:, CP2 ఏమైనప్పుడు 104 అయింది. అంటే ఆ రెండు వస్తువుల యొక్క కొన్న ధరల నిష్పత్తి కాస్ట్ ప్రైజ్ 1 నిష్పత్తి కాస్ట్ ప్రైజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 91:104. ఇది క్వశ్చన్ ఏం అడిగాడు? నష్టానికి అమ్మిన సైకిల్ యొక్క ధర ఎంత? నష్టానికి అమ్మింది సెకండ్ది కదా, సో సెకండ్ దాని యొక్క ధర ఎంత? రైట్. మన దగ్గర ఏముంది? రెండు కలిపి కొన్న ధర ఉంది. రెండు కలిపితే 91 + 104ని కలిపితే 95, 195. 95 కాదు, ఏం 95? 195. రెండో దాని యొక్క ధర ఎంత? 104. అంటే మొత్తం రెండింటి యొక్క ధరలోంచి రెండో దాని ధరని కనుక్కోవాలి. అది 7,800 నుంచి. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఏ ఎక్కంలో పోద్ది? నాకు తెలిసి 13 ఎక్కంలో పోద్ది. ఓకే. నాకు మాత్రం ఏం తెలుసు, కొట్టేస్తే తెలుస్తుంది. 13 ఎక్కం 13, 13 6 78. ఓకేనా? 2 సున్నాలు. ఈడ కూడా 13 ఎక్కం 13, 6 మిగులుద్ది, 13 5 65. కొట్టేసుకుంటూ పోవడమే. 15 ఎక్కంలో పోద్ది, 15 4 60, 0 0 4 4 16 1 పైకి 4 0 0 1 4 ఎక్కం 4 4160. వాట్ ఇస్ ఆన్సర్? 4160. ఏడుంది? ఈడుంది. చూడండి, కాన్సెప్ట్ సేమ్. ఏ కాన్సెప్ట్ వాడాం? అమ్మిన ధరలు సమానమైతే కొన్న ధరల యొక్క రేషియో రాయడం అనే కాన్సెప్ట్ వాడాం. నువ్వు కొత్తగా దీనికి ఏమైనా షార్ట్ కట్ చేసావా? అక్కర్లేదు కదా. అంటే కాన్సెప్ట్ తెలిసింది, దాని నుంచి నువ్వు రేషియోస్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేసావు. ఇది కాన్సెప్ట్ యొక్క పవర్. నీకు ఈ విషయం అర్థమైతే, నీకు కనుక కాన్సెప్ట్ ద్వారా మనం క్వశ్చన్స్ నేర్చుకోవాలి అన్న విషయం అర్థమైతే చాలా జాగ్రత్తగా నీట్గా నువ్వు కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. లేదంటే అదే షార్ట్ కట్స్ వెంట పరిగెడతాను నేను అని అంటే నీ ఇష్టం. రైట్. కాన్సెప్ట్ నేర్చుకో, అదే షార్ట్ కట్ కింద క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఏం చేయలేరు నేను ఎవరు. ఎలాంటి ట్విస్ట్లైనా ఇవ్వని క్వశ్చన్లో నీకు ఏమీ కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా కాన్సెప్ట్ బేస్ మీద మీరు చాప్టర్స్ నేర్చుకోండి. మన దగ్గర సీగురులో ఇలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని దాన్ని ఏ విధంగా మార్చవచ్చు, ఒక క్వశ్చన్ ఎన్ని విధాలుగా మాడిఫికేషన్ చేయొచ్చు అనే విషయాల్ని మనం చూస్తూ కూడా సిలబస్ని కంప్లీట్ చేసుకుంటాం. ఓకే. సో థ్యాంక్ యూ. మిగతాది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.